ఏం సినిమా రా పత్తి ఏరు కూడా కూర్చున్నారే. ఆ రామ అయితే నువ్వు నేర్చున్నావు మన పత్తి. ఓలే ఇవాళ ఆదివారం వచ్చేది కదా సినిమా ఆ రామ్ తినే ఎంజాయ్ చేయక ఇవాళ కూడా పని నేసి. మా అమ్మోళ్ళు మీ అమ్మల తీరు కాదు, మా అమ్మోళ్ళకి ఆదివారం వస్తే బీబులేస్తుంది, అందుకోసం మమ్మల్ని ఎండకి చంపుతారు. వాళ్ళు అంతే లేసేనమ్మా. వాళ్ళతోటేమి వాళ్ళకి కొంచెం సందు దొరికితే చాలు ఊక పని చేపిస్తారు. వాళ్ళతోటి ఏమి మనం ఈ రోజు ఈతకు పోదాం పండుగ. నువ్వేం మమ్మల్ని లంగాలు చేయాలనుకున్నాట, నువ్వు ఒక్కడు అవురో నువ్వు పెద్ద లంగ కొడుకున్నట్టవే, మమ్మల్ని కూడా అన్నదమ్ములు లంగలు చేస్తావేమో. నువ్వు ఇంటి వరా ఫస్ట్. ఏం సి అంత పెద్ద మాట అంటారు మీరు. ఏటుకొచ్చితే ప్రశాంతంగానేమో చేపలు పట్టుకొని తిందాం అనుకునేటి ఇంకసి అన్నా చేపలట పొదంపా. ఏ గాడి కొడుక ఎప్పుడైనా చేపలు తినిటివే లేదా? ఏం చేపలు అంటే ఊడతావు అమ్మలకు కానీ తెలిసి ఈపులు ఇమ్మనం చేస్తాడు. యా వద్దు మనం ఏడోడిచి పెద్ద ఆడితలు చేసినట్టు చేస్తాడు. అక్కడ ఆడదే ఫుడ్ లేవు నానే చేసుకుంటాడు. ఎక్కర్రా ఊద్దారా కొడుకు. ఏ అన్నా వీడమ్మా అంత పెద్ద మాటనా? ఈ మాట మనకు పరుగు ప్రకృతికి సంబంధించినది. ఇప్పుడు మనం చేపలు పోతాం అనుకో, మనం నిజంగా మన పరువేనట. పోదాం పాసి. ఉలే చేపలు పడిన అక్కడ బాగా తిక్కుకొని ఆడ మంట వేసి కాసి మంట మీద బాగా చేపలు వేతామండి. చేపలు బాగా కాలిన తర్వాత కండ తీసుకొని అట్టేటట్లా కారం వేసి కలుపుకుంటే దానికి వేరలే. ఇంకా ఉలి ఓలి కూడా మీరు చేపలు పట్టుకుంటున్నాండి. నేను ఈత కొడతా. నీకు గాడి కూడా ఇల్లానికనే రాదు ఈత కొడతా. ఒలే డబ్బస్ వెళ్ళాడా నాన్న చేపలు పడతా. మీ తమ్ముడు ఎక్కడ పోయి? డొప్పచోళ్ళ కొడుక నువ్వే కదా తొలకొచ్చింది. నువ్వు తిట్టిన దానికే వాడు పోయాడా? నాకైతే అస్సలు సంబంధం లేదు, నీకే సంబంధం. చూడు ఏ మాటలు మాట్లాడతావు? మీ తమ్ముడు నీకు చూసుకుని తెలదా? నన్ను అంటావులే నువ్వు. కొడక నువ్వు కాదు తొలకొచ్చింది, నువ్వే మరి ఎక్కదక్క మాట్లాడుతావు. అప్పా నాన్న ఎత్తికి పెడతారు కలిసి అమ్మ పై పులుగానే పులుకుదాంపా. ఒలే తమ్ముడు గోపి రాలే ఆడులే. ఒలే రాండి తేడమ్మ ఊగలేక దొరకసుకెళ్ళి నిన్ని. అప్పో రాలే బయటికి రాలే గోపి. ఒలే ఆడవు ఏ అప్పా. ఏమాసి చేపలు పడినా ఎక్కడ గాడిద కూడా నాడు వేడి దొడ్డి వేడి.